భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్దదని వాళ్ళ పవిత్ర విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారు. రాజ్యాంగ పరిషత్తులో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. దీనిని దుర్వినియోగం చేసిన నేతలకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూసాం. అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు. అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్లు కూడా వచ్చాయి. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు కూడా వచ్చాయి. అదే మరిగా లాస్ట్ 5 years లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం. నేను ఎప్పుడు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, అవినీతిని చూసా, అసమర్థను చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా. అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలరాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 words వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని ప్రజలకు నింపుతూ ఎప్పటికప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మన రాజ్యాంగం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి నివాళులర్పిస్తూ అదే సమయంలో మనం ఏ విధంగా చేయాలనో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు 45 సంవత్సరాలుగా చూశాను,